సంతానం కావాలన్న మీ కలను నిజం చేసుకోండి. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. వివరాలకు సంప్రదించండి. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీచక్రపీఠ సంస్థాపకులు, లలిత ఉపాసకులు, ప్రముఖ జ్యోతిష్య పండితులు, బ్రహ్మశ్రీ సద్గురు డాక్టర్ ప్రదీప్ జోషి గారు. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే. గురుగారు, చాలా మందికి ఇప్పుడు ఆరోగ్యం బాలేకపోయినా, ఆత్మవిశ్వాసం లోపించినా, అలానే వివాహం ఆలస్యమైన, సంతానం కలగకపోయినా, ఇలా ఏది వాళ్ళ మెయిన్ ఈవెంట్స్ లో ఏ చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా కాల సర్పదోషం ఉందేమో అని చెప్పేసి భయపడుతూ ఉంటారండి. అసలు కాల సర్పదోషం ఉన్నప్పుడు ఇలాంటివి రెగ్యులర్ గా వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. దీనికి పరిహారాలు అంటూ ఏమన్నా ఉంటాయి గురుగారు? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. నారాయణాయ పరిపూర్ణ గుణార్ణవాయ విశ్వోదయ స్థితిలయో నయతి ప్రదాయ జ్ఞానప్రదాయ విబుధా సురసౌఖ్య దుఃఖ సత్కారణాయ వితతాయ నమో నమస్తే. శ్రీమాత్రే. కాల సర్పదోషం ఇది ఇప్పటి నుంచి కాదు, దాదాపుగా 80s నుంచి 85, 90s నుంచి ఇది ఎక్కువగా ట్రెండింగ్లోకి వచ్చింది. అంతకు మునుపు ఎక్కడ కూడా ఏ గ్రంథంలో కూడా ఇది కాలసర్పదోషం అని స్పెసిఫిక్ గా ఎక్కడ కూడా ఏ గ్రంథంలో కూడా చెప్పబడింది అయితే లేదు. సో కాలసర్పదోషం అనేటువంటి పేరు ఏదైతే ఉందో, ఈ యొక్క పేరుతోటి ఎక్కడ కూడా శాస్త్ర గ్రంథాల్లో, అంటే పురాతనంలో ఉండేటువంటి ఏవైతే పరాశర హోరాశాస్త్రం కానీ పెద్ద పెద్ద గ్రంథాల్లో, ఆర్ష గ్రంథాల్లో దీన్ని కాలసర్పదోషం అని ఎక్కడైతే రాయలేదు. అయితే నానుడిలో ఏంటంటే పండితులు ఒక పద్ధతి ప్రకారంగా దీన్ని కాలసర్పదోషం అనడం ప్రారంభం చేశారు. ఏమిటంటే జ్యోతిష్ శాస్త్రములో మనము నవగ్రహాలు అని చెప్పుకుంటాం. అందులోపల 9 గ్రహాల్లో పాపగ్రహాలు ఉంటాయి, శుభగ్రహాలు ఉంటాయి. అంటే దాంట్లో పాపగ్రహాలు అంటే ఏమిటంటే సూర్యుడు, తర్వాత కుచగ్రహము, ఆ తర్వాత శనిగ్రహము, 3 గ్రహాలు పాపగ్రహాలు. తర్వాత శుక్రుడు, గురుడు, చంద్రుడు, 3 గ్రహాలు శుభగ్రహాలు. బుధగ్రహము ఇటు పాపుడు కాదు, ఇటు శుభుడు కాదు. అంటే ఈ పాపులతోటి ఉంటే పాపగ్రహం అవుతాడు, శుభులతోటి ఉంటే శుభ ఫలితాలు ఇస్తాడు. కానీ 7 గ్రహాల గురించి మాట్లాడుకున్నాం. ఇంకో 2 గ్రహాలు ఉంటాయి, రాహు కేతు. వీటిని ఏమంటారు అంటే మ్లేచ్ఛ గ్రహాలు అంటారు, ఛాయాగ్రహాలని కూడా అంటారు. ఈ రాహుకేతువులు ఎప్పుడూ పాజిటివ్ చెయ్యరు, వాళ్ళు నెగిటివ్ చేయడానికే ఉన్నారు వాళ్ళు. ఎందుకోసం అంటే ఎప్పుడైతే మనము ఈ క్షీరసాగర మదనం గురించి వినే ఉంటాం. క్షీరసాగర మదనం జరిగినప్పుడు ఈ సూర్యచంద్రులు వీడిని పట్టుకోవడము, వీళ్ళు అమృతం తాగడము, రాహువు అనేటువంటి వ్యక్తి తల తీసిపోతే ఆ తల కేతు అయింది, మొండెమంతా కూడా రాహుగ్రహం అయింది. అప్పుడు బ్రహ్మ వరం ఇచ్చాడు. ఏమని వరం ఇచ్చాడు అంటే మీరు గ్రహాల స్థానానికి మీరు పొందుతారు అని వరం ఇచ్చారు. బికాస్ అమృత పానవశం చేత వాళ్ళు కూడా ఒక స్థాయిని అయితే పొందగలిగారు. అయితే వాళ్ళకి శరీరం లేదు. ఇప్పుడు ఈయనకేమో కేతు అంటే మరణం లేదు, శరీరం ఉంది, మరణం లేదు, కానీ సగం సగం అయిపోయాయి. ఈ శరీరం ఇటు 2 అతుక్కునేది కాదు. సో ఒకే రాక్షసుడు 2 రూపాలు, తల ఒక రూపము, మొండెం ఒక రూపం ఉంది. అప్పుడు ఈ రాహువు అనౌన్స్మెంట్ చేస్తాడు. ఏమని అనంటే ఇప్పుడు మేము గ్రహస్థానాలకు వెళ్ళాం, మాకు ఎవరైతే వాళ్ళ శరీరాన్ని మాకు దానం చేస్తారో, శరీరాన్ని అయితే మాకు ఇస్తారో, మాకు ఒక రూపం ఇస్తారో వాళ్ళకి మేము వరాలు ఇస్తాం అని చెప్పేసానంటే అప్పుడు కద్రూ దేవత, కశ్యప ప్రజాపతి యొక్క భార్య అయినటువంటి కద్రూ దేవత, ఈమె సర్పదేవతలందరికీ కూడా తల్లి, సర్పములకు మొత్తం కూడా ఈమెనే తల్లి. కాబట్టి ఈమె ఏం చేస్తుంది అని అంటే నా పిల్లల్ని ఇస్తాను, కానీ నాకు వరం ఇవ్వాలి. ఏమిటి అంటే నా పిల్లల్ని ఎందుకోసం అంటే పాముని మనం ఎక్కడైనా ఇష్టపడతామా? ఎక్కడ ఇష్టపడం? పాముని చూస్తే భయపడతాం, అండ్ కనబడితే దాన్ని చంపేస్తాం. ఎందుకోసం అంటే అది విష జంతువు. కాబట్టి అప్పటి వరకు ఏంటంటే పాము అంటే అర్థం ఏమిటి అంటే అది ఒక విష జంతువు అనేది ఒక నెగిటివ్ మాత్రమే ఉండేది, పాజిటివ్ ఉండేది కాదు. అప్పుడు నా పిల్లలకు నువ్వు వరం ఇస్తాను అంటే నేను నీకు నా యొక్క పిల్లల యొక్క శరీరం నీకు ఇస్తాను అని చెప్పేసి అన్నప్పుడు అప్పుడు రాహు వరం ఇస్తాడు. ఏమని అంటే ఎవరెవరైతే గనక సర్పదేవతల్ని పూజిస్తారు, అంటే సర్పములని హింసించకుండా సర్పదేవతల్ని పూజ చేస్తారో వాళ్ళని నేను అనుగ్రహిస్తాను. వాళ్ళకి గ్రహ బాధ, గ్రహపీడ రానివ్వను. వాళ్ళకి సంతాన దోషాలు ఏమున్నా సరే నేను వాళ్ళకి ఆ దోషాలన్నీ నేను పోగొడతాను అని చెప్పి రాహుకేతువులు వరం ఇచ్చాడు. ఆ వరం ఇవ్వడం చేత ఏంటంటే రాహువు అంటే అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యం. అర్ధకాయం అంటే సగము శరీరం ఉన్నటువంటి వాడు రాహు అవుతున్నాడు. కేతు
పలాశ పుష్ప సంకాశం తారకాగ్రహమస్తకం. మస్తకం అంటే ఏంటి? తలకాయ. తారకాగ్రహమస్తకం రౌద్రం రుణాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం అని చెప్తారు. కాబట్టి కేతువుకేమో తల ఉంటుంది, మనిషి తల ఉంటుంది, కిందంతా సర్పమాకారం ఉంటుంది, తోక. అదే రాహువుకైతే 5 తలల సర్పము తల ఉంటుంది, మిగతాదంతా మనిషి శరీరం లాగా ఉంటుంది. ఇది మొదలు మనం బాగా అర్థం చేసుకోవాలి. తల, తోక. సో రాహువు తల, కేతువు తోక. బాగా అర్థం చేసుకోవాలి. అంటే సర్పములో కనబడేటువంటి సర్పము యొక్క తల రాహువుకుంది, సర్పము యొక్క తోక కేతువుకుంది. సో ఈ రాహుకేతువులు ఎప్పుడు కూడా వీళ్ళు ఏమంటారు అంటే ఛాయాగ్రహాలు అని అంటారు. మనం ఇది ఏదైనా ఒక సైంటిఫిక్ వేలోనే తెలుసుకోవాలి, ఏదో మన మూఢనమ్మకాలతో తెలుసుకోవడం కాదు. మేము చెప్పేది ఏదైనా పద్ధతి ప్రకారమే చెప్తాం. సో ఈ రాహుకేతువులు ఛాయాగ్రహాలు అంటే అర్థం ఏంటంటే ఇవి ఎప్పుడు కూడా 180 degrees ఉంటుంది. మీరు జ్యోతిష్ శాస్త్రంలో ఏ గ్రహం అయినా సరే ఒక గ్రహం కలుస్తాయి, కానీ రాహువు కేతువు రెండు ఎప్పుడు కలవవు. రెండు 180 degrees లోనే ఉంటుంది. అంటే ఒక కర్రను పెట్టి మనం తిప్పుతా ఉంటే కర్ర ఇటు పక్కన ఎట్లా 180 degrees స్ట్రేట్ గా ఉంటుందో అలాగే రాహుకేతువులు ఎప్పుడు 180 degrees లోనే ఉంటారు. వీళ్ళు ఎప్పుడు కూడా తగ్గడం ఉండదు. వీళ్ళకి ఒకే పరిణామం లోపల ఉల్టా వెళ్తా ఉంటారు. అంటే సూర్యుడు ఇటు ఇలా వెళ్తా ఉంటే ఈ నీడ ఇలా వెళ్తా ఉంటుంది అన్నమాట. సో గ్రహాలన్నీ కూడా తూర్పు దిశ వైపు ట్రావెల్ చేస్తూ ఉంటాయి. ఈ రాహుకేతువులు పశ్చిమం వైపు ట్రావెల్ చేస్తారు. అంటే రాహు ఇట్లా వెళ్తున్నా అంటే ఆటోమేటిక్ గా కేతు వెనక నుంచి ఇలాగే ట్రావెల్ చేస్తూ ఉంటాడు. అంటే ఆపోజిట్ లో యాంటీ క్లాక్ వైజ్ గా వెళ్తా ఉంటారు. ఇది మనం బాగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు కాలసర్ప దోషం అని దేన్ని అంటారు అంటే ఈ రాహుకేతువుల నడుమ గ్రహాలన్నీ కూడా ఉంటే ఇది కాలసర్ప దోషం అని అంటారు. ఈ కాలసర్ప దోషాన్ని పూర్తిగా 12 రకాలుగా విభజించారు. అంటే లగ్నంలో రాహువు, సప్తమములో కేతు ఉంటే ఏమవుతుంది అని అంటే ఆరోగ్య నష్టం అంటే పుట్టుకతోటే అనారోగ్యాలు ఉంటాయి. అంటే అంగవైకల్యం కూడా ఇందులోకి మేబీ రావచ్చు. మెయిన్ గా ఆరోగ్యం బాగా ఉండదు, మతి స్థిమితం సరిగ్గా ఉండదు. లగ్నంలో రాహు ఉంటే వాళ్ళకి జ్ఞాపక శక్తి సరిగ్గా ఉండదు. సో సప్తమ కేతు 2 రకాల ఎఫెక్ట్ ఉంటుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రాహు కేతువులు ఒక ఎఫెక్ట్ ఉండదు, 2 ఎఫెక్ట్స్ ఉంటాయి గ్యారెంటీ. రాహుది కేతువుది కూడా. సో లగ్నంలో రాహు ఉంటే ఈ విధంగా ఉంటే సప్తమ కేతు అనుమానాస్పదమైనటువంటి భార్య, రోగభూరిష్టమైనటువంటి భార్య, మోసం చేసే స్నేహితులు ఉంటారు. లగ్నంలో రాహు, సప్తమంలో కేతు ఉంటాయి. ఈ మిగతా గ్రహాలు వదిలేసేయండి, ఈ జస్ట్ ఫలితం మాత్రమే. లగ్నంలో రావు, సప్తమంలో కేతు, మిగతా గ్రహాలు ఎక్కడ ఉన్నా అది కాలసర్పదోషం కాదు, ఇది ప్రెడిక్షన్. ఇది లగ్న రాహు, సప్తమ కేతు ఉంటే ఇవి జరిగే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడైతే అన్ని గ్రహాలు కూడా రాహు కేతువుల నడుమ ఉంటే ఇవి 100% జరుగుతాయి. కొన్ని గ్రహాలు అటు ఇటు ఉంటే రాబోయే నెగిటివ్ కొంచెం వేరే గ్రహాలు, శుభగ్రహాలు ఆపుతాయి. అదే ద్వితీయ స్థానంలో రాహు ఉన్నాడు, అష్టమంలో కేతు ఉన్నాడు. వీళ్ళు ఏంటంటే వీళ్ళు పుట్టుకతోటి ఏంటంటే తండ్రి ధనాన్ని మొత్తం తినేస్తారు. వీళ్ళు పుట్టగానే ఏమవుతుంది, తాతల ఆస్తి, తండ్రి ఆస్తి మొత్తం కూడా ఒక 5 ఏళ్లలో మొత్తం పోతుంది. పోగొట్టి వీళ్ళకి గండం కూడా ఉంటుంది. 7వ ఏట వీళ్ళకి గండం ఉంటుంది. వీళ్ళు చనిపోతారు కూడా, బతకరు ఎక్కువ రోజులు. ఒకవేళ 7 ఏళ్ల తర్వాత బతికినా ఎప్పుడు కూడా ఏదో ఒక చిన్న చిన్న దెబ్బలు తాకుతానే ఉంటాయి. సో వీళ్ళు పుట్టుకతోటి నెగిటివ్ తోటి పుడతారు. ద్వితీయ స్థానంలో ధనస్థానంలో రాహు ఉన్నా, అష్టమంలో కేతు ఉన్నా నెగిటివ్ ఉంటుంది. వీళ్ళు ఎప్పుడు హాస్పిటల్ బిల్ కడతానే ఉంటారు. వీళ్ళ కోసమని కట్టుకుంటారు, లేదంటే వాళ్ళ భార్య కోసమైనా కడతారు. ఎందుకోసం అంటే అష్టమం మాంగళ్య స్థానం కాబట్టి. ఇది తృతీయ రాహువు భాగ్యకేతు. తృతీయంలో రాహు ఉన్నాడు అనుకోండి, సోదర మృత్యు. వీళ్ళు పుట్టిన తర్వాత ఇంకా అనపత్య దోషం తండ్రికి అంటుకుంటుంది. తర్వాత సోదరులు పుట్టరు. ఎవరైనా పుడితే 9వ గర్భంలోనో 7వ గర్భంలోనో గర్భవిచ్ఛిన్నం అయిపోతుంది, చనిపోతారు. అన్నదమ్ములు పుట్టరు.